డీప్ నెక్ తొడిగే వాళ్ళకి 2 పెట్టాలి. దీనికంటే పైకి పెట్టిన వాళ్ళకి ఇది కూడా పెంచాలి. అర్థమైందా? ఇది పెంచుకోవాలి, ఇది పెరిగే కొద్దీ ఇది పెరగాలి. ఇది ఒకవేళ ఇది తెగే కొద్దీ ఇది తగ్గాలన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ షోల్డర్ని బట్టి పెట్టిన తర్వాత వచ్చేసి చంక కింద భాగాన్ని కొలుచుకొని పెట్టేసాం. ఇప్పుడు మనం ఈ కప్పు పెరిగింది. మనం ఏం చేయాలి? కప్పు పెరిగినప్పుడు మనకి ఏమైంది? ఇది మనకి నెక్ పెరిగిద్దా, చంక పెరిగిద్దా, పెరగదా అనేది నాకు ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు పెట్టాము, ఇది పెరిగిందా? కిందికి అయింది కదా నెక్. ఇది ఏం చేయాలి ఇప్పుడు మనం? పెంచుకోవాలి. ఈ నాలెడ్జ్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం ఎంతైతే పెంచామో ఆది బ్లౌజ్ ఇచ్చి నెక్ కూడా అంతే ఉండాలి. కప్పు ఒక్కటి మనం కిందికి పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ ఎంతైతే పెంచామో ఇది కూడా అంతే పెంచి దీని డ్రాయింగ్కి మనం కొలత పెట్టుకోవాలి. ఒక కప్పు పెరిగింది. సేమ్ చంక భాగాన్ని కూడా అంతే జాగ్రత్త చేసి పైకి పెట్టాలి. ఒకవేళ లేదు చంక టైట్ ఉంది మనకి అనుకుంటే ఇక్కడ కొంచెం మనం తగ్గించుకోవాలి. ఆది బ్లౌజ్ కన్నా చంక కూడా కొంచెం రవ్వంత లూజ్ పెట్టామా అంటారు. అప్పుడు మనం దీన్ని పావించి తగ్గించుకోవాలి. మెడ కూడా కొంచెం పెంచాలి. కప్పుతో పాటు పైకి కప్పు వెడల్పు తొడగడానికి ఇష్టపడదు. మెడ కూడా పెంచాలంటే దీన్ని ఇంతే ఉంచాలి. దీన్ని పెంచు. కస్టమర్ని అడిగి మనం దీన్ని పెంచడం తగ్గించడం అనేది చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా?